టీడీపీకి ఇప్పుడు అదే పరిస్థితి. శ్రీలంక అయిపోతుంది, పప్పు బెల్లాల్లో డబ్బులు పంచేస్తున్నారు, ఒక కన్సిస్టెన్సీ లేదని. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టిన సూపర్ 6 హామీల్లో నగదు బదులు హామీలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు హామీలపై సీఎం జగన్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఈ హామీలు మళ్ళీ ప్రజలను ఎంతగా మోసం చేసేందుకు చెప్తా ఉన్నాడు అని ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి ఈ డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు అని అంటే చంద్రబాబు గారు మాట్లాడరు. ఇదే అంశాల మీద సుదీర్ఘంగా కూడా ప్రజలందరికీ కూడా తెలియాలి అని అసెంబ్లీలో సుదీర్ఘంగా దీని గురించి వివరించడం కూడా జరిగింది. రైట్. నాగేశ్వర్ గారు, ఈ మధ్య మనం చూస్తున్నాం, ఆ మధ్యకాలంలో బడ్జెట్ సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో చర్చలో భాగంగా జగన్మోహన్ రెడ్డి లెక్కలు చెప్పారు. నాకు ఇప్పుడు పథకాలకి ఇంత ఖర్చు అవుతుంది, చంద్రబాబు నాయుడు చెప్తున్న పథకాలకి ఇంతకు మించే అవుతుంది అంటే నాకే కష్టం అవుతుంది అన్న నేపథ్యం ఉంటే ఇంకా చంద్రబాబు నాయుడు ఈ హామీలు ఎలా నెరవేరుస్తాడని ఈరోజు కూడా ఆయన ప్రస్తావించింది ఏంటి? సూపర్ 6 అంటూ 6 హామీలు మరో హామీతో కలిపి 83,000 కోట్లు అవుతాయి. ఖచ్చితంగా అమలుపరచాల్సిన కార్యక్రమాలు దాదాపు 53,000 కోట్ల వరకు ఖచ్చితంగా ఉన్నాయి. అది ఎవరైనా అమలుపరచాల్సిందే. ఇది చంద్రబాబు వల్ల సాధ్యం కాదని. ఇది ఎంతవరకు పబ్లిక్ విశ్వసించే వాతావరణం ఉంటుంది? అంటే లెక్కలు జనానికి పెద్దగా అర్థమైన కాకపోయినా ఫండమెంటల్ క్వశ్చన్ అయితే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఉచితాలు పెట్టి ప్రజల అకౌంట్లో డబ్బులు వేసి ఒక రాంగ్ పాలనా మోడల్ను అమలు చేస్తున్నాడు అన్నది టీడీపీ వాళ్ళు. దానికి కౌంటర్గా చంద్రబాబు ఏం చెప్తున్నాడు? నేను అంతకన్నా మెరుగైన పథకాలు అమలు చేస్తా, వాలంటీర్ వ్యవస్థ కూడా రద్దు చేస్తానులే. మీరు గమనించండి, వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డిని విమర్శించి ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఈ వాలంటీర్ వ్యవస్థ ఇంకా మెరుగుపరుస్తా అంటున్నాడు. ఎక్కడ మీరు వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తానులే, సచివాలయ వ్యవస్థ రద్దు చేస్తాను, వాలంటీర్లు మీరు ఉంటారని మొన్న సభలో కూడా చంద్రబాబు నాయుడు ఇంకా మెరుగుపరుస్తా అంటున్నాడు. ఇంకా మెరుగుపరుస్తా అంటున్నాడు. సో ఎక్కడ ఏమో అక్కడే వీక్నెస్. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నరేటివ్ను క్వశ్చన్ చేస్తూ మళ్ళీ దాని రివైజ్లను ఎన్లార్జ్ చేస్తే నేను అమలు చేస్తా అంటే ఎట్లా జనం? అంటే నీకు ఒక నరేటివ్ ఏదో ఒకటి ఉండాలి కదా, నీ బ్రాండ్ ఉండాలి. జగన్ బ్రాండ్ తప్పంటావు, అంతకన్నా బిగ్గర్ బ్రాండ్ నేనే చేస్తాను. ఇది ఎలా ఉంది అంటే వెనకడికి ఒక సామెత ఉంది. ఒక ఇంటికి ఒక బిచ్చగాడు వస్తాడు, వచ్చినప్పుడు అమ్మ భిక్షాందేయి అంటే కోడలు వచ్చి లేదయ్యా ఏం లేదు అంటాడు, వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోతుంటే ఎదురుగా ఒక అత్త బింద నీళ్ళు కుండ నీళ్ళు మీద పెట్టుకొని వస్తుంటది. ఏమైంది అక్కడ? అమ్మ మీ ఇంటికి పోయి వచ్చారమ్మా, అడిగితే ఏమీ లేదన్నారు మీ కోడలు. అట్టంటే రా అన్నది. పాప ఆయన ఆశతో అత్త భిక్ష మెస్తని వచ్చాడు. ఈ మీద లోపల బయటకు వచ్చి ఇప్పుడు లేదు ఏం లేదు వెళ్ళిపో అన్నాడు. అదేందమ్మా అంటే ఆ ఏమి లేదని చెప్పే అధికారం నాకు కోడలికి లేదు, నాకుంది అన్నాడు. సో అందువల్ల సో జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఖజానా దివాలా తీస్తే, చంద్రబాబు నాయుడు ఇస్తే ఖజానా దివాలి కదా. సో నువ్వు ఏదో ఒకటి చెప్పాలి. అయితే దానికి ఒక నరేటివ్ చంద్రబాబు చెప్తున్నాడు. వాస్తవంగా సంపద సృష్టించి నేను పంచుతాను అంటున్నాడు. అందుకే ఇవాళ కూడా చంద్రబాబు మోడీ సంపద సృష్టిస్తున్నాడు. ఇప్పుడు మోడీని కూడా పట్టుకొచ్చాడు. సో అందువల్ల అంటే తాను చెప్తే జనం నమ్ముతారో లేదో అని చెప్పి మోడీని కూడా పట్టుకొచ్చాడు. మోడీకా గ్యారంటీ, చంద్రబాబుకా గ్యారంటీ నయ్యాయి. సో అందువల్ల మోడీ సంపద సృష్టిస్తున్నాడు, అందుకే మోడీతో కలుస్తున్నా అన్నాడు. అంటే చంద్రబాబు సంపద సృష్టించి మోడీ సంపద సృష్టిస్తే ఇక సంపద మరి ఇక మోడీ సంపద సృష్టిస్తే జగన్ కూడా పంచొచ్చు కదా. దేశంలో సంపద మోడీ సృష్టిస్తే పంచొచ్చు కదా. సో అందువల్ల ఆ సంపద సృష్టిస్తాను అనేటువంటి ఒక బ్రాండ్ చంద్రబాబు తీసుకెళ్తున్నాడు. నేను సంపద సృష్టించి సంక్షేమం అమలు చేస్తాను. జగన్ సంపద లేకుండా సంక్షేమం అమలు చేస్తున్నా అంటారు. ప్రజలకు ఇవన్నీ పట్టవు. ప్రజలకు నాకు సంక్షేమం వస్తుందా లేదా? అందుకే మీరు గమనిస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు, అభివృద్ధి లేదు అనేది కౌంటర్ నరేటివ్గా ఉందని ఇవాళ మీరు ఉపన్యాసం జగన్ ఉపన్యాసం చూడండి. బిగినింగ్ లో సంక్షేమ పదం వాడతలేడు, అభివృద్ధి అనే వాడుతున్నాడు. మీ ఇంటికి అభివృద్ధి తీసుకొచ్చాను అన్నాడు. మీ ఇంటికి పథకాలు తర్వాత చెప్పినా రెండింటినీ సినానిమస్గా వాడుతున్నాడు, విడివిడిగా వాడలేదు జగన్. మీ ఇంటికి నేను అభివృద్ధి పట్టుకొచ్చాను అన్నాడు, మీ ఇంటికి పథకాలు తెచ్చి సంక్షేమం తెచ్చినా అనేవాడి వరకు. అందువల్ల ఇది విమర్శ వస్తుంది అభివృద్ధి అని. అంటే తాను సృష్టించే సంక్షేమం వేరు, అభివృద్ధి వేరు అన్న నరేటివ్ ప్రత్యర్థులు తీసుకెళ్తున్నారు కనుక ఇదే అభివృద్ధి. అంటే ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టడమే అభివృద్ధి అనే దాని నిర్వచనం, అభివృద్ధికి తనదైన నిర్వచనం ఇచ్చే ప్రయత్నం కూడా ఈ ఉపన్యాసాల్లో జగన్ చేస్తున్నాడు. అందువల్ల ఎవరి నరేటివ్ వాళ్ళది. చంద్రబాబు ఏమో నేను కూడా పథకాలు అమలు చేస్తా,
ఇంతకన్నా మెరుగ చేస్తా కానీ ఖజానా దివాలా తీయకుండా నేను సంపద సృష్టిస్తాను. జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు నేను చేస్తున్న సంక్షేమమే అభివృద్ధి. అభివృద్ధి అంటే వేరే ఏదో కాదు, ప్రజల చేతుల్లోకి డబ్బులు రావడానికి మించిన అభివృద్ధి ఏముంటుంది అనేది ఆయన ప్రజెంట్ చేస్తున్నాడు. సో ఈ రెండు నెరేటివ్లో ఏది జనం నమ్ముతారన్న దాన్ని బట్టి ఓటింగ్ ఉంటుంది.